నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్ తెలుగు. నేను మీ అంకిత. తెలుగు ఇండస్ట్రీలో చూసుకున్నట్లయితే, అలాగే తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే గత కొన్ని నెలలుగా కొన్ని కేసెస్ అయితే బయటకు వస్తున్నాయి. ఇప్పుడు రాజ్ తరుణ్ కేసు ఏదైతే ఉందో అది ముగింపు రాకముందే మళ్ళీ జానీ మాస్టర్ కేసు అయితే బయటకు వచ్చింది. సో దానికి ఒక ఎండ్ కార్డ్ పడకముందే హర్ష సాయి అని ఇలా ఇండస్ట్రీలో చూసుకున్నట్లయితే ఒకదాని మించి ఒకటి కేసులు అయితే నడుస్తున్నాయి. ప్రస్తుతం అయితే హర్ష సాయి కేసు ఎక్కడ చూసినా తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి ఇదే టాపిక్గా మాట్లాడుకుంటూ ఉంటున్నారు. అయితే ఎవరైతే హర్ష సాయికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారో వాళ్ళపైన కూడా కొన్ని కేసెస్ అయితే నమోదు అయినాయి. దాంట్లో చూసుకున్నట్లయితే కొంతమంది ఎవరైతే దాసి విజ్ఞాన్ అలాగే శేఖర్ భాష ఉన్నారో ఇలా కొంతమంది పైన కేసులు నమోదు అవ్వడం మనమైతే చూసాము. సో శేఖర్ భాష విషయానికి వస్తే ఆయన అబ్స్కాట్ అయ్యారు అనేసి, లేకపోతే విదేశాలకు పారిపోయారని చాలామంది అంటున్నారు. సో ఇప్పుడైతే ఏఎన్ఎన్ న్యూస్ నుంచి లైవ్ ద్వారా మనం శేఖర్ భాష గారితో మాట్లాడడానికి రెడీగా ఉన్నాము. సో మన స్టూడియోలో నాతో పాటు ఇప్పుడు శేఖర్ భాష ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే శేఖర్ గారు. సో కష్టపడి విదేశాలకు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు మీరు. అంతే అంటారా? లేకపోతే నేను వీరప్పని అడవుల్లో ఎక్కడో దాక్కుని జర్నలిస్ట్ పిలిచి ఇంటర్వ్యూ చేసినట్టు నేను ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉన్నాను. ఓకే, మరి ఎక్కడికి పారిపోయి శేఖర్ భాష ఇక్కడే ఉన్న శేఖర్ భాష పైన ఇలాంటి ఎలిగేషన్స్ ఎందుకు వచ్చాయి? అంతే, అంటే ఇప్పుడు ఒక కాజ్ కోసం పోరాడుతున్నప్పుడు ఇలాంటివన్నీ బురద జైలు కార్యక్రమాలు చాలా జరుగుతాయి. నోరు మూయించడానికి రకరకాల ప్రయత్నాలు. అంటే దీని గురించి అంటే మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు, వాక్ స్వాతంత్ర హక్కు, పత్రికా స్వాతంత్ర హక్కు, వీటిని కూడా కాలు రాయడానికి. అంటే ఒక అబ్బాయి మీద నువ్వు కేసు పెట్టావు, ఆ అబ్బాయి మీద నానా రకాల నిందలేసావు, అది తేలడానికి టైం ఉంది. మరి ఆ అబ్బాయి తనకు ఉన్న డిఫెన్స్ ప్రవేశపెట్టకూడదా? అతనికి అతనికి ఫర్గా ఉన్న సాక్ష్యాలు ఉన్నట్టు అతను కోర్టులో ప్రవేశపెడతాడు. బట్ నువ్వు కోర్టులో మాత్రమే కేసు పెట్టుకోకుండా మీడియాకి వచ్చి అతను అట్లా ఇట్లా అని చెప్పి లాయర్ ద్వారా ఇంకా నీ రకరకాల నీ వాళ్ళ ద్వారా ప్రచారం చేసినప్పుడు అతను కూడా మీడియాలో తనకి సంబంధించిన పెట్టుకునే అర్హత ఉందా లేదా? సో అతని పరువు నువ్వు తీస్తున్నప్పుడు అది నిజమా కాదా తేలినప్పుడు ఓకే, బట్ అతనికి కూడా అతని వాయిస్ వినిపించుకునే అధికారం ఉంది. సరే, ఆయన డైరెక్ట్గా రాకపోయినా ఆయన త్రూ ఫ్రెండ్స్ లీక్సో ఆయన వాయిస్లో ఆయన పంపిస్తున్నాడు. సో అవన్నీ సర్వత్రా మనకి ఇంటర్నెట్లో చాలా చోట్ల దాని గురించి చర్చలు నడుస్తున్నాయి. మీడియా అడుగుతారు కదా, ఏంటమ్మా నువ్వు ఇట్లా కేసు పెట్టావు, రేపిస్ట్ అన్నావు, బ్లాక్మెయిలిస్ట్ అన్నావు, ఇక్కడ ఈ వాయిస్లు చూస్తే నువ్వే అతన్ని ప్రేరేపిస్తున్నట్టుగా ఉంది అని చెప్పి వచ్చినప్పుడు ఖచ్చితంగా బరాబర్ అడుగుతారు మీడియాలో. ఎందుకంటే నువ్వు మీడియాకి వచ్చావు కాబట్టి మీడియాలో అడుగుతారు. అలాంటప్పుడు నీకు చట్టం మీద గౌరవం ఉండి చట్టంలోనే తెలుసుకుంటానప్పుడు అక్కడ పెట్టాలి, అటు సైడే సాక్ష్యాలు పెట్టాలి, అతను కూడా అక్కడే పెట్టుకుంటాడు. బట్ అలా కాకుండా నువ్వు అది మీడియాకి ఇచ్చి అతని ఇంకా దోషి అని తేలకముందే అతని పరువు తీసే విధంగా ప్రవర్తిస్తున్నప్పుడు అతని పరువు కాపాడుకోవడానికి అతను కొన్ని పెడతాడు. అతనే కాదు, ఎవరైనా సరే, ఇప్పుడు రాజ్ తరుణ్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు జానీ మాస్టర్కి సంబంధించిన వాటిలో కూడా మనం అడేలు ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ వాళ్ళే పాపం ఏదో రకంగా వాళ్ళ పరువు కాపాడుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీయో ఫ్రెండ్సో ఎవరో ఒకళ్ళు బయటకు తీసుకొస్తారు. అలా బయటికి తీసుకురావడం తప్పు, దాని గురించి డిస్కషన్ పెట్టడం తప్పు. అంటే మనిషికి అంటే మేము కేసులు పెడతాం, మీరు దాని గురించి కనీసం మీడియాలో మిమ్మల్ని బదనాం చేస్తే దాని గురించి మీరు కైక్కుని అనకూడదు. ఇది తప్పు. అవతల వాళ్ళ మాట కూడా మనం వినాలి. సో రెండు పక్కల పక్షాలు వినాలి. అవతల వాళ్ళు మాట్లాడకూడదని చెప్పి కేసులు పెడుతున్నారు. సో మరి అంటే ఇక్కడ ఎవరైతే బాధితురాలు ఉందో తన దగ్గర 2 కోట్లు తీసుకుని హర్ష సాయి ఒక మూవీ తీస్తానని చెప్పి, అలాగే తనని పెళ్లి చేసుకుంటా అని కూడా నమ్మించి మోసం చేశాడని, మరి అంత స్ట్రాంగ్ గా తను ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదుగా? ఆ అమ్మాయి రాలి, ఆ అమ్మాయి తరపున లాయర్ కానీ లేకపోతే కంప్లైంట్ కానీ ఏదో మొత్తానికి అలా బయటకు తీసుకొచ్చారు. బట్ 2 కోట్లు కాదట. ఫస్ట్లో మీడియాలో 2 కోట్లు వచ్చింది, తర్వాత నిన్న లాయర్ గారు కరెక్షన్ చెప్పారు, అది 2 కోట్లు అని కాదు, అది ఎలా వచ్చిందో మాకు తెలియదు, మేము 50 లక్షలు మాత్రమే పెట్టాం. అండ్ అలాగే ఇక నరం లేని నాలుక ఏమైనా మాట్లాడచ్చు, బట్ సాక్ష్యాలు చూపిస్తే సాటిస్ఫై అవుతారు జనాలు. ఆ అబ్బాయి ఇప్పుడు కొన్ని సాక్ష్యాలు బయట తీసుకొచ్చాడు, ఈ అమ్మాయి 2 సాక్ష్యాలు బయట పెట్టింది. ఆ బయట పెట్టేదేదో ఆరోపణలు అన్నిటికీ సాక్ష్యాలు పెట్టచ్చు కదా, ఎందుకు 2 పెట్టారు? ఒకటేమో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నట్టుగా అంత దూరంలో, మీరు నేను ఎంత దూరంలో ఉన్నాం అంత దూరంలో మాట్లాడుకున్నట్టుగా ఫోన్ ఏదో చూపిస్తున్నట్టుగా. సో ఇదిగో ఆ ఫోన్లో ఏముందో నాకు తెలియదు, బయట వాళ్ళు ఎవరికి తెలియదు. వాళ్ళు ఆ ఫోన్లో చూపిస్తున్నది ఆమెను బ్లాక్మెయిల్ చేయడానికి చూపిస్తున్నాడు ఈ ఫోన్ చెప్పి వాళ్ళు ఏదైనా చెప్పుకోవచ్చు, మనకి అది తెలియదు కదా. జస్ట్ వాళ్ళు చూపించింది అదొకటి. తర్వాత ఆ అబ్బాయి అమ్మాయితో మాట్లాడే కాల్ రికార్డింగ్ ఒకటి వాళ్ళు బయట పెట్టారు. అదేంటంటే ఏదో ఆ అబ్బాయి 2 కోట్లు అడిగాడు, 4 ఎవరినో ఈ బుకీస్ ఆయనకు సంబంధించిన మార్కెటింగ్ స్ట్రాటజీ ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. నేను ఇట్లా చేస్తే నాకు 2 కోట్లు వస్తుంది, 4 కోట్లు వస్తుంది అని చెప్పి
దాంట్లో నాకేమీ అంటే నేరాలో లేకపోతే ఘోరాలు జరిగినట్టు నాకేం తెలియలేదు. బట్ ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళది ఉండొచ్చు. కాకపోతే దాంట్లో మనకు తెలిసింది ఏంటంటే ఈయన వాయిస్ ఇలా ఉంటుంది, ఆవిడ వాయిస్ ఇలా ఉంటుంది అని తెలిసింది. తర్వాత వాళ్ళ తరపు నుంచి, ఈ అబ్బాయి తరపు నుంచి కూడా వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కొంతమంది పంపించినట్టున్నారు, అతని మీద కూడా కేసు పెట్టారులేండి. సో బేసికలీ ఈవిడ బయట పెట్టచ్చు, వాళ్ళు బయట పెట్టకూడదు. వాళ్ళు బయట పెడితే వాళ్ళ మీద కేసులు పెడతారు. మరి ఇక్కడ హర్ష సాయి ఎదురుగా ఉండి తను డిఫెండ్ చేసుకుని ఉండొచ్చు కదా, మరి తను ఎందుకు విదేశాలకు వెళ్ళిపోవడం, అప్స్కట్ అయ్యి ఉండడం? అదే మన దేశంలో మగాడికి ఉన్న దుస్థితి అదే. ఇప్పుడు ఏంటంటే ఇట్లాంటి దారుణమైన సెక్షన్స్ పెట్టినప్పుడు ఫస్ట్ నిన్ను లోపలేస్తాం, తర్వాతే మాట్లాడతాం, అంతే. నువ్వు ఏం చెప్పాలనుకున్నా ఫస్ట్ లోపలికి రా, రిమాండ్లో పెడతాం, తర్వాత మాట్లాడతాం. ఇప్పుడు జానీ మాస్టర్ పరిస్థితి ఏముంది? ఆయన వచ్చి బయట మాట్లాడచ్చు కదా అంటే ఆయన బయట ఎక్కడ రానిస్తున్నారు? ఆయన బయటకే రాలేదు కదా. ఆయన వాయిస్ వినిపించడానికి ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే మాట్లాడాలి తప్ప. ఆయన రిమాండ్లో ఉంటాడు. ఇప్పుడు ఈ అబ్బాయి వచ్చినా కూడా రిమాండ్లో పోతాడు. అంటే అసలు ఇప్పుడు హర్ష సాయి వేరే చోటకు వెళ్ళిపోయి ఉండే కంటే తను అసలు ముందుకొచ్చి ఫస్ట్ మాట్లాడితే అసలు విషయం తెలుస్తుంది కదా. అదే ప్రస్తుతం మనకున్న చట్టాలు అండ్ అలాగే ప్రస్తుతం పోలీస్ వ్యవస్థ మగవాడి పట్ల వ్యవహరిస్తున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఎప్పుడో ఏదో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఏమైందంటే మన ప్రభుత్వం అప్పట్లో కొన్ని స్పెషల్ చట్టాలు చేశారు ఆడవాళ్ళ కోసం, వాళ్ళ రక్షణ కోసం చేశారు. సో ఇది మామూలు సగటు ఆడవాళ్ళు, మీలాంటి వాళ్ళు, ఇంకా అలాంటి వాళ్ళు. బట్ కొంతమంది చక్కగా నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళు, ఇంకా రకరకాల టైప్స్లో ఉన్న వాళ్ళు వీటిని చాలా ముద్దుగా వాడుకుంటున్నారు ఈ సెక్షన్స్ని. సో పెట్టిన కేసులే పెట్టి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొంచెం సెక్షన్లు పెట్టి 498 పెట్టి ఒక 7-8 మంది ముందు ఒకే అమ్మాయి 3 కోట్ల దాకా ఎంతో వసూలు చేసినట్టు. సో ఒకళ్ళైపోగానే ఒకళ్ళైపోగానే ఇది బాగుంది ఇదేదో అని చెప్పి ఆ సెక్షన్స్ని మిస్యూజ్ చేస్తున్నారు అనేది మనకి ఈ మధ్యకాలంలో బాగా కనబడుతుంది. సో ఇప్పుడు ఇదే అబ్బాయి పెట్టడానికి లేదు. ఆ అమ్మాయి నన్ను రోజు హెరాస్ చేస్తుంది సార్, నన్ను బాధిస్తుంది సార్ అని చెప్పి అబ్బాయి పెడితే తీసుకోరు కేసు, ఎందుకంటే ఆ సెక్షన్లు లేవు. అమ్మాయి పెట్టచ్చు, అమ్మాయి ఫ్యామిలీ మీద పెట్టచ్చు, వాళ్ళ అమ్మ నాన్న ముగ్గురిది. మీకు ఇవాళ న్యూస్ చూసారా? పేపర్లో వచ్చింది. ఒక మన తెలంగాణలోనే ఒక డిస్ట్రిక్ట్లో ఒక ఫ్యామిలీ పెళ్లి చేసుకుని 8 నెలలు అయింది. ఆ అబ్బాయి మీద వాళ్ళ అమ్మ నాన్న మీద గృహహింస కేసు పెట్టింది 498. సో వాళ్ళని ఇంకా రేపు ఎల్లుండి అరెస్ట్ చేస్తారు, మన పరువు పోతుంది ఇదంతా అనుకుని వాళ్ళు ఏం చేశారంటే అక్కడి నుంచి ఆ ఊరి నుంచి పారిపోయారు. వాళ్ళ అమ్మ నాన్న ఈ అబ్బాయి ముగ్గురు. ఆమెని ఇక్కడికి వచ్చి ఎక్కడ హోటల్లో తలదాచుకుంటున్నారట. ఆ హోటల్లో 2 రోజులు ఉన్నారు. 3వ రోజు ఏం చేశారంటే మన పరువు పోతుంది, ఇంకా రేపు ఎల్లుండి మళ్ళీ అరెస్ట్ చేస్తారు. వాళ్ళు ఏం చేశారంటే నిద్ర మాత్రలు అండ్ దాంట్లో ఏదో కలుపుకొని ఏదో ఇంజక్షన్ ఏదో చేసుకొని అక్కడ పడిపోయారు. ఈ హోటల్ వాళ్ళు ఏంటి 3 రోజులు అయింది వాళ్ళు బయటికి రావట్లేదని చెప్పి తలుపు బద్దలు కొట్టి చూస్తే ముగ్గురు ఆత్మహత్య ప్రయత్నం చేశారు. చాలా సివియర్ చావు బతుకుల కండిషన్స్లో వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్ళి చేర్చారు. సో ఇది ఏంటి అంటే ఇప్పుడు ఇదే కేసు కనుక ఒక అమ్మాయి మీద పెడితే అమ్మాయికి అరెస్ట్ ఉండదు, ఏముండదు. సో ఆ అమ్మాయికి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. బట్ అదే మగవాడు పెడితే వాడికి అరెస్ట్ ఉంటుంది, వాడి ఉద్యోగం పోవచ్చు, వాడి పరువు పోవచ్చు. ఇవన్నీ కూడా ఈ నేపథ్యంలో వాళ్ళు ఏం చేస్తారు? ఆత్మహత్యలు చేసుకోవచ్చు, పారిపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నాడు మగాడి వాళ్ళు. అంటే ఇలాంటి ఫెసిలిటీస్ అబ్బాయిలకి లేవు కాబట్టి వాళ్ళు పారిపోతున్నారు. అదే అండి, ఇప్పుడు మీరు కేసు పెట్టింది విచారించండి. ఇప్పుడు అమ్మాయి మీద అబ్బాయి కేసు పెడితే ఎలా విచారిస్తారో అలాగే విచారించండి. దానికి లోపల వేయడము లేకపోతే బదనాం చేయడము ఇవన్నీ కరెక్ట్ కాదు. సో ఇవి ఇంకా కొంచెం సరళతరం జరగాలి. కొంత జరిగింది 498లో, కానీ ఇప్పటికీ కూడా వాళ్ళ అమ్మా నాన్న అబ్బాయి నిజంగా ఏమైనా చేశాడు, వాళ్ళ అమ్మా నాన్నని కూడా తీసుకెళ్ళి లోపల వేస్తాం అనేది ఎంతవరకు కరెక్ట్? ఆ అమ్మాయికి ఏదో రకంగా కోపం వస్తే తీసుకెళ్ళి కేసు పెట్టచ్చు. పెద్ద సాక్ష్యాలు కూడా ఏం అవసరం లేదు. ఇంట్లో ఉంది ఈ అమ్మాయి అని ప్రూవ్ చేసుకుంటే చాలు. అలాగే ఒక రిలేషన్లో ఉన్నాను అని అమ్మాయి తెలుసుకొని వెళ్ళి కేసు పెడితే చాలు. బట్ అబ్బాయికి వేరే ఆప్షన్ ఏం లేదు. తీసుకెళ్ళి లోపలేస్తే వాడు ఎప్పుడో 14 రోజులు లేకపోతే 28 రోజులు ఆ జైల్లో ఉండి ఆ తర్వాత బెయిల్ తెచ్చుకొని తెచ్చుకున్న తర్వాత ఆ కోర్టులో లేదు సార్ ఇది కాదు సార్ అది కాదు సార్ అని చెప్పి వాడు ఇది పడాలి. అప్పటిదాకా వాడికి జరిగే సన్మానం పరువు పోవడం లేకపోతే కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పటికీ మన చట్టాలు మార్చుకోకపోతే ఎన్ని చావులు చూస్తామో మనకు తెలియదు. ఇట్లాంటివి ఇప్పుడు రాజ్ కేసు ఏదైతే ఉందో దాంతో శేఖర్ భాష అనే వ్యక్తి ఒక్కసారిగా బయటకు రావడం, ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఎలాగంటే శేఖర్ భాష అనగానే మగజాతి ఆనిముత్యం అనే ఒక బిరుదైతే ఇచ్చేసారు. సో దట్ మీరు రాజ్ తరుణ్తోనే మీ ఫైటింగ్ ఆపకుండా ఇప్పుడు జానీ మాస్టర్ కేసు కానివ్వండి, హర్ష సాయి కేసు కానివ్వండి, సో ఇదంతా ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? అంటే మీరు ఒకటి ఏదైనా ఉద్యమంలా అనుకుని స్టార్ట్ చేశారా? ఉద్యమం ఖచ్చితంగా ఉద్యమం ఇది. ఇదేంటంటే జస్ట్ జానీ మాస్టర్ కోసమో లేకపోతే హర్ష సాయి కోసమో లేకపోతే రాజ్ తరుణ్ కోసమో కాదు ఇది. నేను ఇప్పుడు మీకు చెప్పాను చూసారా, ఇవాళ ఒక అతను చావు బతుకుల్లో
హాస్పిటల్ కొట్టుమిట్టాడుతున్నాడు 498A ఈ కేసు వల్ల. అండ్ అలాగే నిన్నగాక మొన్న ఒక అబ్బాయి లా నేర్చుకుంటున్నాడు. ఎందుకంటే అతను ఒక కేసు పని మీద ఒక లాయర్ దగ్గరికి వెళ్తే ఆ లాయరు ఇతను లవ్లో ఉండి కొన్నాళ్ళ తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఎక్కడో తిరిగి పెళ్లి చేసుకుందాం అనుకునే స్టేజ్లో ఆ అమ్మాయి ఫైనల్గా నాకు నువ్వు వద్దు అని చెప్పి వెళ్ళిపోయింది. అప్పటిదాకా అతని దగ్గర ఎంతో కొంత డబ్బులు కొంత ఖర్చులు పెట్టించింది. బట్ అతను పెళ్లి చేసుకోను అని చెప్పి సడన్గా వెళ్ళిపోతే అతను నా పరిస్థితి ఏంటి, నేను వెళ్ళి కేసు పెడతా. ఇదే అమ్మాయిని కనుక అబ్బాయి వదిలేసి వెళ్తే అమ్మాయి వెళ్ళి కేసు పెడితే పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి ఆ అబ్బాయికి 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష పెట్టేసి చట్టం ఉంది 493. పాపం ఈ అబ్బాయికి అదేం లేదు, ఆ అమ్మాయి కావాలి, నేను అమ్మాయి లేకుండా బతకలేకపోతున్నాను అని చెప్పి ఆ అబ్బాయి వెళ్ళి కేసు పెడతానంటే ఇక్కడ కాదు ఎక్కడ జరిగింది, కొచ్చిన్లో జరిగింది. అయితే కొచ్చిన్లో ప్రేమించుకున్నారట వాళ్ళు ఫస్ట్. అయితే కొచ్చిన్ పోయి కేసు పెట్టానట, ఇక్కడ పెట్టుకో అన్నారు. సరే వాడు పాపం కొచ్చిన్ పోయాడు. కొచ్చిన్ పోతే ఆ పోలీసులు చెప్పారట ఆ అమ్మాయి తిరిగి నీ మీద రేపు కేసు పెట్టిందంటే నువ్వు ఫస్ట్ లోపలికి వెళ్ళడానికి నువ్వు సిద్ధమా, నువ్వు లోపలికి వెళ్ళడానికి సిద్ధం అంటే చెప్పి నేను మీద కేసు పెడతాం. ఇది పరిస్థితుల్లో. సో అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే అబ్బాయి గోడు వినిపించడానికి ఒక వాయిస్ కావాలి. వాడు తప్ప రైటా అనేది పక్కన పెడితే ఫస్ట్ గోడు కనుక విన్నాం అనుకోండి, వాడు కనీసం ఆత్మహత్యనైనా ఆపగలం. లేదు కొంతమంది రాడికల్గా మారిపోయి నాకు పోలీసుల దగ్గర న్యాయం దొరకదు, చట్టంలో నాకు సెక్షన్ లేవు, నేనేం చేయాలి? చాలా క్లియర్ కట్గా అమ్మాయి ప్రేమించుకోవాలి. అమ్మాయి కనుక విజిట్ అయిపోతే ఏ కేసు పెట్టడానికి లేదు. మరి వీడు సూసైడ్ చేసుకోవాలా? కొంతమంది పోయి యాసిడ్లు పోయడాలు, కొట్టడాలు, ఇట్లాంటి దరిద్ర పనులు కూడా చేస్తుంటారు. సో వాడి గోడు వినేవాళ్ళు ఒక పోలీసులో, లేకపోతే చట్టమో, ఒక మీడియాను, లేకపోతే ఎవడో ఒకటి వాడు గోడు వినేవాడు ఉంటే కనీసం శాంతిస్తాడు. వాడు అంటే వినేవాళ్ళు ఉంటే వాళ్ళు వింటారు అనేసి అంటారు. వింటారని కాదు, కనీసం ఒక భుజం ఏడవడానికి ఉంటే వాళ్ళ గోడు చెప్తే కనీసం వినే పరిస్థితి లేదు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత మెల్లగా ఒకళ్ళు వస్తున్నారు. ఇప్పుడు మీరు అన్న ముగ్గురే కాదు, ఇంకా చాలామంది ఇంటర్వ్యూస్ ఇచ్చారు. వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి మీకు కనబడుతున్నాయి. నిన్నగాక మొన్న ఈ అబ్బాయి నేను తీసుకొచ్చి ఒక టీవీ ఛానల్లో కూర్చోబెట్టి ఆ అబ్బాయి గోడు వినిపించేట్ చేశాను. అంతకుముందు 2 రోజుల ముందు ఇంకొక అబ్బాయి ఇలాగే. సో చాలామంది ఉన్నారు. కొంతమంది మీడియా ముందుకు రారు, కొంతమంది రావాలనుకున్న వాళ్ళు తీసుకొస్తున్నాం, లేని వాళ్ళకి లీగల్ అడ్వైస్ ఇస్తున్నాం. మీరన్న పాయింటే తీసుకుందాం. ఇప్పుడు ఎవరైనా వాళ్ళ గోడు వింటే కొంచెం ఆలోచిస్తారేమో అనేసి అంటున్నారు. మీ పాయింట్ ఆఫ్ వాళ్ళ గోడు విన్నప్పుడు ఇది చాలా మంది ఏం చెప్తారంటే సర్లేరా అయిపోయింది మూవ్ ఆన్ ఎందుకు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు లేదు భయ నేను లేకుండా బతకలేనంటే కొంత కన్సోల్ అయినా చేయొచ్చు, వదిలేసిన సంగతులు. మరి ఇక్కడ చూస్తే కోల్కతా ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, డాక్టర్ పైన రేప్ అండ్ మర్డర్ అటెంప్ట్ ఏదైతే జరిగిందో, అసలు ఇండియా వైజ్ ఒక కలకలం రేపేసింది అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా కన్నీటిని పెట్టుకున్నారు. అటువంటి దరిద్రుల్ని క్షమించాల్సిన అవసరమే లేదమ్మా. నేను మగవాళ్ళ పక్షాన ఉంటాను అనుకునేది కూడా కరెక్ట్ కాదు, న్యాయం పక్షానే ఉంటాను. ఇప్పుడు ఎవరన్నా సరే మగవాళ్ళు ఇలా తప్పులు చేస్తున్నారు, కొంతమంది వస్తారు, వాళ్ళది తప్పని అనిపించినప్పుడు నేను వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ చేయను. సో అలా ఒకవేళ కలకత్తా దాంట్లో అబ్బాయిది నిజంగానే లేదు, పొరపాటున వీడిని ఇరికిచ్చారని చెప్పి మనకు ఏమన్నా తెలిస్తే ఖచ్చితంగా నేను వెళ్ళి పోరాడతాను. కానీ అసలు ఏమీ లేదు అక్కడ, కంప్లీట్గా పాపం అమ్మాయికి వీళ్ళకి ఏ పరిచయం లేదు, ఆ అమ్మాయిని వాళ్ళు ఇంత దారుణం చేశారు, అటువంటి వాడికి ఖచ్చితంగా అలాంటి శిక్ష పడాల్సిందే. సో దాంట్లో అదే కాదు, ఎక్కడైనా సరే అబ్బాయి పక్కన కొంత అసలు ఏ రకమైన ఇది లేదు, వాడు దరిద్రుడు అనుకున్నప్పుడు వాళ్ళని ఖచ్చితంగా సపోర్ట్ చేయం. బట్ వీళ్ళ ముగ్గురు కేసులో మీరు గమనించండి, ఇప్పుడైతే రాజ్ తరుణ్ కావచ్చు, లేకపోతే జానీ మాస్టర్ కావచ్చు, ఇప్పుడు హర్ష సాయి కావచ్చు, కొన్ని ఆడియో లీకులు వస్తున్నాయి. వచ్చినప్పుడు మనకి చాలా అంటే సామాజిక కొంత స్పృహ ఉన్నవాడు ఎవరికైనా సరే లేదు వీళ్ళిద్దరు ఆల్రెడీ ప్రేమించుకుని లేకపోతే అది రిలేషన్లో ఉన్నారు, వీళ్ళు రాసిన కంప్లైంట్లో ఎక్కడ కూడా వాళ్ళకి మంచి ప్రేమ ఉన్నట్టు కానీ అలాంటిదే ఉండదు. వీడు నన్ను అత్యాచారం చేశాడు, నన్ను బ్లాక్మెయిల్ చేశాడు, ఇవే రాస్తున్నారు తప్ప వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారు. దాంట్లో కూడా ఆ అబ్బాయి నన్ను ఇది చేశాడని చెప్తున్నారు. మనకి ఇక్కడ కాల్ రికార్డ్స్ ఇవన్నీ వింటే క్లియర్ కట్గా ఈఎంఐ అతన్ని లవ్ చేసుకుందాం అని చెప్పి అడిగినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇలాంటి విన్నప్పుడు ఇది ఒక ప్రేమ వివాదంగా అదేమ్మా. ఇప్పుడు ఫేక్ ఆడియో అని వాళ్ళు చెప్తే దానికి వాళ్ళు ఏం చేయాలంటే నోటికి వచ్చినట్టు ఎవరైనా మాట్లాడచ్చు, ఇది కరెక్ట్ ఆడియో అనొచ్చు, ఫేక్ ఆడియో అనొచ్చు. బట్ ఎప్పుడైతే వాళ్ళు అది ఫేక్ ఆడియో అని చెప్పదలుచుకున్నారో వాళ్ళు దాన్ని ఓ ట్రూత్ ల్యాబ్స్లోకి తీసుకెళ్ళి టెస్టింగ్ చేయించి అది ఫేక్ అంటే ఇదిగోండి మేము రిపోర్ట్ చూపిస్తున్నాం ఇది ఫేక్ ఆడియో అని చెప్పి వాళ్ళు చూపించారనుకో వాళ్ళకి ఒక గౌరవం ఉంటుంది. అలా కాకుండా ఏదొచ్చినా మేము ఫేక్ అంటాం, ఫేక్ అని కూడా చెప్పలా. మీరు గమనించండి, ఆ లాయర్ మొన్న ఒక ఇంటర్వ్యూలో నేను చాలా క్లియర్ కట్గా విన్నది అంటే ఎందుకు అలా వచ్చిందని చెప్పి ఆ యాంకర్ అడిగాడు. ఆ అమ్మాయి కదా వెంబడి పడుతున్నట్టు మాట్లాడుతుంది, మీరు అది గమనించలేదా అంటే లేదు వాళ్ళిద్దరూ సినిమా తీయాలనుకుంటున్నారు కదా, ఆ సినిమాకి సంబంధించిన కాన్వర్జేషన్లో ఇలా మాట్లాడుకుందాం అని ఆ అబ్బాయి సజెస్ట్ చేసినప్పుడు ఆ అమ్మాయి అలా మాట్లాడుండొచ్చేమో, అలా ఎందుకు మీరు చూడకూడదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. సో అది ఫేక్ అని కూడా
ఫేక్ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట వినపడుతుంటుంది మనకి. అవును. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు లీక్ చేసిన ఆడియోలో కూడా క్లియర్ కట్గా ఆ అమ్మాయి వాయిస్ ఈ అమ్మాయి వాయిస్ ఇక్కడ మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అంటే ఇప్పుడు ఒక అబ్బాయి అంత లీనియన్స్ ఇస్తాడు కాబట్టి ఒక అమ్మాయి కూడా అలా మాట్లాడి ఉండొచ్చు కదా. అంటే అంత ఒక అమ్మాయి కూడా అంత లీనియన్స్ ఇస్తుంది కాబట్టి దీనికి రెండు పక్షాలు ఉంటాయి. మా అందరు అబ్బాయిలు ఒకటారు, అన్ని వేళ్ళు ఒక రకంగా ఉండదు. పట్టుకుని మనం మాట్లాడడానికి జడ్జ్ చేయడానికి లేదు కదా. కాదు, అదే అంటున్నాను, కనీసం వినండి అంటున్నాను నేను. మీరు జడ్జి చేయదు, ఎవరు జడ్జి చేయొద్దు, జడ్జి చేయడానికి నువ్వు నేను కాదు, కనీసం వినండి అని చెప్పి వచ్చినప్పుడు దాని గురించి ప్రశ్నించాలి కదా. ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు వినండి అన్న దానికి నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు రాజ్ తరుణ్ కేసులో ఏదైతే ఉందో ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కొన్ని డేస్ కి ఆయనకి బెయిల్ రావడం కూడా జరిగింది. మరి జానీ మాస్టర్ అలాగే హర్ష సాయి ఎందుకు ఆ పని చేయలేదు? తప్పు చేయనప్పుడు వాళ్ళు ఎదురుగా ఉండి. మీరు రాజ్ తరుణ్ కేసులో కూడా రాజ్ తరుణ్ కి బెయిల్ ఎప్పుడు వచ్చిందమ్మా? ఇమీడియట్ గా వచ్చిందా? ఇమీడియట్ గా రాలేదు, కనీసం కదా. అదే అంటున్నాను, నెల రోజులు పట్టింది. దానికి కావాల్సిన సాక్ష్యాధారాలని సేకరించాం. అందులో ఈ ఆడియో రికార్డ్స్ ఉన్నాయి, ఎఫ్ఐఆర్లు పట్టుకొచ్చాం, అవన్నీ కూడా తీసుకొచ్చాం. తీసుకురావడం వల్లే ఆయనకి బెయిల్ వచ్చింది. సో అలాగే ఆ నెల రోజుల టైంలో కనుక అది చేయకపోయి ఉంటే రాజ్ తరుణ్ ఎక్కడున్నాడో కొన్నాళ్ళు తెలియలేదు. రాజ్ తరుణ్ కూడా ఆ విషయంలో మీడియా ముందుకు రాలేదు, ఎక్కడ రాలేదు. సో కాబట్టి ఒకవేళ ఉండుంటే మేబీ ఆయన కూడా ఇలాగే అరెస్ట్ చేసి లోపల పెట్టేవాళ్ళేమో. సో అదే అంటున్నా, వాళ్ళ డిఫెన్స్లో వాళ్ళు ఇంకా సాక్ష్యాలు ఇవన్నీ కూడా సేకరించి ప్రొడ్యూస్ చేయాలి కోర్టు ముందు. అట్లీస్ట్ ఇది కూడా సార్ అని చెప్పి చూపించుకోవడానికైనా ఉండాలి. ఈ లోపల వీళ్ళు మీడియాలో బదనాం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీడియాలో కూడా వీళ్ళు సాక్ష్యాలు ప్రవేశపెడతారు. అది. సో ఇప్పుడు జానీ మాస్టర్ కేసు ఏదైతే ఉందో దాంట్లో ఆయనకి బెయిల్ వచ్చింది అనేసి కూడా మనం దగ్గర వరకు చాలా విన్నాము. ఎందుకంటే నేషనల్ అవార్డుకి ఆయన విన్ అవడం అనేది అసలు తెలుగు ఇండస్ట్రీ నుంచి అదొక గర్వకారణం అనే మూమెంట్. సో అలాంటిది కూడా ఆయన దగ్గర వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకర విషయం. సో మరి దీని వెనకాల చాలా పెద్ద పెద్ద మనుషులు ఉండి దీన్ని క్యాన్సిల్ చేయించారు అనేసి అంటున్నారు. అసలు నిజంగా జానీ మాస్టర్ అవార్డుకి వెనక ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఆయన చేసిన తప్పుల వల్లనే అది వెనక్కి వెళ్ళిందా? ఆయన చేసిన తప్పుల వల్ల ఆయనకి అవార్డు ఇవ్వకూడదు అని అనుకుని ఉంటే జడ్జి గారు ఆయనకి ఇంటరిం బెయిలే ఇచ్చేవాళ్ళు కాదు. జడ్జి గారు ఇంటరిం బెయిల్ ఎందుకు ఇచ్చారు అంటే చాలా క్లియర్ కట్గా ఒక మనిషికి అందుతున్న ఒక గౌరవం, ఆ గౌరవం అతని హక్కు, అతను ఇంకా దోషి అని నేను నిర్ధారించాల. అలాంటప్పుడు అతను దోషి కానప్పుడు అతనికి తీసుకునే సంపూర్ణ హక్కు ఉంది అని ఆ న్యాయమూర్తి గారు భావించి ఆయనకి ఇంటరిం బెయిల్ గ్రాంట్ చేశారు. సో ఒక న్యాయమూర్తి డిసిషన్ అది. ఆవిడ క్లియర్గా ఫీల్ అయింది ఈయన అవార్డు తీసుకోవడం న్యాయం అని, అందుకనే ఆయనకి బెయిల్ వచ్చింది, వేరే ఏ రీజన్ లేదు. కానీ అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక న్యాయమూర్తి నిర్ణయంతో కూడా ఏకీభవించకుండా ఆయనకి అవార్డు ఇవ్వకూడదు అనుకున్నారు. సో అంటే న్యాయమూర్తిని వాళ్ళు ఆవిడ నిర్ణయంతో ఏకీభవించలేదా, గౌరవించట్లేదా అని కూడా డౌట్ వస్తుంది మనకి, అంతే కదా. ఒక న్యాయమూర్తే వెళ్ళమని అడిగినప్పుడు నువ్వెవరు కాదంటున్నావు, అది పాయింట్. సో అలా కాదనడానికి ఎంత ఇది ఉండాలి. ఒక న్యాయమూర్తి చెప్పినా కూడా మేము కాదంటాం, మేము ఇవ్వం అని చెప్పినప్పుడు అది ఎంత హై ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనేది మీరు అడిగిన క్వశ్చన్ అందరికీ జనరల్గా డౌట్ వస్తుంది. కోర్టే ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఆపుతున్నారు అంటే పోక్సో కేసు ఉంది, పోక్సో కేసు ఉన్న ఆ జడ్జే కదా, అదే కోర్టులో నుంచే కదా తీర్పు వచ్చింది మీకు వెళ్ళండి అని చెప్పి. మరి వాళ్ళకి కందక లేని దొప్పి కత్తికి ఎందుకు వచ్చింది నేను అనేది అదే. సో ఈ పెద్దవాళ్ళు ఎవరైతే అనుకుంటున్నారో అది నిజమవ్వచ్చు కాకపోవచ్చు, కానీ ఇట్ అపియర్స్ జనాలకి ఏమనిపిస్తుంది అంటే అంత పెద్ద నేషనల్ అవార్డుని ఆపగలిగే సత్తా ఎవరికి ఉంటుంది, అది కూడా జడ్జి చెప్పిన తర్వాత కూడా అదే కదా. సో ఖచ్చితంగా జనాలకి కొంత మీరు అన్నట్టుగా ఎవరో పెద్దవాళ్ళు వెనక ఉండి చేస్తున్నారు అన్నట్టుగా డౌట్ వస్తుంది. కానీ ఈ సదరు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది పెద్దదై వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేదాకా చేసుకోకుండా దిద్దుబాటు చర్యలు ఏమైనా చేస్తే బాగుంటుంది. దీనికి ఏంటంటే ఎవరూ చెప్పలేమమ్మా. బయటపడుతున్న ఆడియో రికార్డ్స్ ప్రకారం ఇద్దరు ఒక అఫైర్లో ఉన్నారు, దానిలో వచ్చిన గొడవల్లో భాగంగా ఇది అన్నట్టుగా అర్థమవుతుంది. సో ఇది ఇండస్ట్రీలో చాలామంది తెలుసు, ఆ పెద్దలకు కూడా తెలుసు వీళ్ళిద్దరూ లవ్లోనే ఉన్నారు ఫస్ట్ నుంచి, తర్వాత ఏదో ఆ గొడవలు ముదిరాయని చెప్పేది. అది ఎప్పటి నుంచి ఉన్నారు, 16 ఏళ్ళ నుంచి ఉన్నారా, 18 ఏళ్ళ నుంచి ఉన్నారా, 20 ఏళ్ళ నుంచి ఉన్నారా, అది ఎవడో చెప్పలేడు. కానీ బట్ ఉన్నారనే విషయం అందరికీ తెలుసు. అయితే
అంటే ఇప్పుడు అసలు జానీ మాస్టర్ కేసు బయటకు రావడానికి గల కారణం కూడా పెద్ద మనుషులే ఉండి ఆ లేడీ కొరియోగ్రాఫర్తో కేసు పెట్టించారు అంటున్నారు. తనంతట తాను వచ్చింది కాదు అని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది. సో దానిపైన మీరేమంటారు? ఆ అమ్మాయి వచ్చిందా, లేకుంటే ఎవరో వెనక ఉండి చేయించారా? నేను మీరు చెప్పింది నేను చాలా చోట్ల విన్నాను. అంటే కొన్నిసార్లు నాకు అన్యాయం జరిగింది అని చెప్పి ఆవిడ ఎప్పుడైతే గట్టిగా వినిపిస్తుందో వాయిస్, సరే అమ్మా మీకు నేను న్యాయం చేస్తాను అని చెప్పి కొంతమంది తోడెళ్ళి ఉండొచ్చు, అలా అయి ఉండొచ్చు. బట్ వాళ్ళే వచ్చి లేదు జానీ మాస్టర్ మీద కేసు పెడదాం అని చెప్పి అనుకుని ఉండకపోయి ఉండొచ్చు కూడా. సో జనరల్లీ ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది అని చెప్పి ఎవరన్నా చేస్తే సరే ఉండమ్మా నీకు తోడుంటాం అనడాన్ని మనం ఇలా చూడడం అనేది కూడా అవుతుంది. బట్ ఇక్కడ జరిగింది ఆ కేసు ఆవిడ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది నేను కొంతమందితో మాట్లాడి అటు సైడ్ ఇరుపక్షాలతోనూ మాట్లాడినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఇద్దరు ప్రేమలో ఉన్నప్పుడు ఒకనొక సిచ్యువేషన్లో వాళ్ళ మిస్సెస్కి తెలిసిపోయి, జానీ మాస్టర్ వాళ్ళ మిస్సెస్కి తెలిసిపోయి మోసం చేస్తుంది, ఆయన్ని ఈవిడ్ని ఇద్దరిని వేసుకుంది గట్టిగా తిట్టినప్పుడు. సరే తర్వాత ఇంకా వదిలేని పరిస్థితుల్లో విడిపోవాల్సిన ఇది, ఆ టైంలో ఈయన దూరంగా ఉంటున్న టైంలో ఈవిడ ఆయన్ని ఏదో రకంగా తన దగ్గరికి రప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసింది అన్నట్టుగానే తెలుస్తుంది కాల్ రికార్డింగ్స్ వాటి వల్ల. సో తర్వాత కొన్నాళ్ళకి మరి ఏమైందో, మరి కలిశారో ఏమైందో, తర్వాత మొదలైనట్టుంది మళ్ళీ. కానీ మొదలైన కొన్నాళ్ళకే ఈవిడొద్దు అనుకుంటుంది ఈసారి. అప్పటిదాకా ఈవిడ కావాలనుకుంది, ఈయన ఏదో ఫ్యామిలీ ఉంది కదా, ఏదో జరిగిపోయింది తప్పుకుందాం అనుకున్నప్పుడు ఏదో రకంగా ఈయన లాక్కుందాం అనుకుంది. కొన్ని ఈగోస్ కూడా ఉంటాయి, వదిలితే నేను వదలాలి కానీ నువ్వు వదలకూడదు అన్నట్టుగా, అలా ఉంటుంది కదా. సో మేబీ అలా దగ్గర అయిన తర్వాత కొన్నాళ్ళకి ఇప్పుడు ఆవిడ వదిలేసినప్పుడు ఈయన సేమ్ ఇదే టైప్లో ఆవిడ కావాలి అనుకుంటున్నట్టుగా సమాచారం కొంతమంది. అంటే నేను ఏది ధృవీకరించలేను, నేను ఇండస్ట్రీలో వింటాను. సో అలా అనుకున్న టైంలో ఆయన ప్రెషర్ తట్టుకోలేక ఆయన వదిలించుకోవడానికి ఇలా కేసు పెట్టడానికి వచ్చారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? జానీ మాస్టర్ తను చేసే ఎక్కడైతే తను వర్క్ చేస్తుందో ఆ ప్లేస్కి వెళ్ళి ఆమెను కొట్టడం కానీ ఇదంతా చేశారని చాలా వరకు ఆధారాలు అయితే ఉన్నాయి కదా, మరి అది కరెక్టా? కరెక్ట్ కాదనే తెలుస్తుంది నాకు కొంతమంది చెప్తున్న మాటలు. అది వేరే గొడవ, దీన్ని ఇలా చిత్రీకరించారు అని చెప్పి. బట్ వాళ్ళ ఆధారాలు చూపిస్తే మనం దాన్ని కరెక్ట్గా బేరీజ్ వేయచ్చు. బట్ ప్రస్తుతం నేను వింటున్నది అయితే అది వేరే గొడవ, దాన్ని ఎలా చూపించారు అని చెప్పి తెలుస్తుంది. ఇక్కడ మీరు వీళ్ళకి సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? చాలా వరకు కరెక్ట్, అట్లీస్ట్ ఒక 80% కరెక్ట్ అనుకుంటున్నాను. ఎందుకనంటే నా పాయింట్ ఎప్పుడు కూడా, ఇప్పుడు ప్రస్తుతం సఫర్ అవుతున్నది ఎవరు, ఓకే, ఆ సఫర్ అవుతున్న వాళ్ళలో ముఖ్యంగా ఒక 7 ఏళ్ల పాప ఉంది. నాన్న భుజాల మీదకి ఆడుకోవాల్సిన వయసులో, గోరు ముద్దలు నాన్న చేతి తినాల్సిన వయసులో ఆవిడ అమ్మ నాన్న ఎక్కడ అంటే, నాన్న ఊరెళ్ళాడమ్మా అని చెప్పి ఆ తల్లి పడుతున్న వేదన, నాకు ఈవిడ పడుతున్న బాధ కన్నా, జానీ మాస్టర్ పడుతున్న బాధ కన్నా, జానీ మాస్టర్ జైల్లో ఉన్న దానికన్నా, ఈవిడ ఎక్కడో హైడౌట్లో ఉన్న దానికన్నా నాకు ఇది చాలా బాధ అనిపిస్తుంది. ఆ చిన్న పాపకి అన్యాయం జరుగుతుంది. మనం ఎవరన్నా న్యాయం చేయాలి అనుకుంటే ఆ చిన్న పాపకే. ఎందుకంటే ఈవిడికి ఆ పెద్ద హీరోలు ఎవరైతే ఉన్నారో నా దాంట్లో ఛాన్స్ ఇస్తానమ్మా ఇస్తున్నారు. ఆవిడ కెరీర్ ముందుకు వెళ్తుంది, ఓకే. ఇక ఆయన ఇంత దుర్మార్గుడు, ఆయన ఇంత చేశాడు కాబట్టి ఆయనకి శిక్ష పడాలి అని చెప్పి ఆవిడ ఇన్నాళ్ళు అనుకుంది, సడన్గా ఇవ్వాలనుకుంటే అది కూడా కొంచెం అతిశయోక్తిగానే అనిపిస్తుంది. సరే, దానికి వీళ్ళకి మధ్య ఏదున్నా కూడా సామరస్యంగా పరిష్కరించుకొని, సరే ఇక నా జోలికి నువ్వు రాకు, నా బతుకు నేను బతుకుతాను, అలాగే ఈయన కూడా ఏదో బైండ్ ఓవర్ రాసి చేసి నీ జోలికి రాను అని చెప్పి చేసుకుంటే సరిపోయేదానికి. పోక్సో పెట్టి ఆయన జైల్లో పెట్టి ఇవాళ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఆవిడ, 2 పిల్లలు ఎలా చూసుకోవాలమ్మా. సో నేను అనేది ఏంటంటే, పోనీ అది కూడా వద్దు, సామరస్యం కూడా వద్దు అనుకుందాం, తేలుతుంది. ఇరుపక్షాలు వాళ్ళ వాదనలు కోర్టులో వినిపిస్తారు. బట్ దానికి ఆయన జైల్లో పెట్టి 14 రోజులు 20 రోజులు ఇలా పెట్టి ఆయనకి రావాల్సిన నేషనల్ అవార్డు దూరం చేసి, ఆయనకి పదవి నుంచి సస్పెండ్ చేసి, ఆయన ఫ్యూచర్లో సినిమాలు రాకుండా చేసి, పరువు తీసి, ఇవన్నీ చేయాల్సిన పని లేదు, కోర్టులో తేలని. సో ఎట్టగో బెయిల్ వస్తుంది, కానీ ఈ లోపల ఎందుకు ఇంత దారుణం చేయాలి? సో ఈ అరెస్ట్లు, బెయిల్ అనేవి ఇట్లాంటి ప్రేమ వివాదాల్లో పెట్టకూడదు అనేది నా పాయింట్. వాళ్ళ పాప ఉంది, తను ఎంత సఫర్ అవుతుంది అన్నది మీరు మాట్లాడుతున్నారు. మరి ఒక అమ్మాయిని ఆయన కొట్టినప్పుడు, తిట్టినప్పుడు నాకు ఒక కూతురు ఉంది అన్న ఫీలింగ్ ఆయనకి
కలగలేదా? కొట్టాడు అనే దానికి సాక్ష్యం ఏమైనా ఉంటే నేను ఖచ్చితంగా మాట్లాడతాను దీని గురించి. ఊరికే నోటి మాట కదా, కొట్టినట్టు ఎక్కడైనా సాక్ష్యం ఉందా? అంటే మీరు ఇప్పుడు రాజ్ తరుణ్ విషయంలో చాలా ఆధారాలు అయితే సేకరించారు. సో మరి వీళ్ళిద్దరి కేసులు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? అదే అంటున్నా, నేను ఇప్పుడు నేను మీకు చెప్పింది ఏదైతే ఉందో, ఆ అమ్మాయి ఆయన్ని తన దగ్గరికి రప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో అవంతా కూడా ఆడియో కాల్లో చాలా క్లియర్ కట్గా ఉంది. ఓకే. బట్ నేను తర్వాత చెప్పాను, జానీ మాస్టర్ ఆవిడని కావాలనుకొని ఆవిడ కోసం వెళ్ళాడు అనేది నేను విన్నది తప్ప దానికి నా దగ్గర ఎటువంటి సాక్ష్యం లేదు. బట్ ఆవిడ అతన్ని కావాలనుకున్న దానికి మాత్రం నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. చాలా క్లియర్ కట్గా ఆ వాయిస్ విన్నప్పుడు ఆవిడ అతన్ని తన దగ్గర రప్పించుకునే ప్రయత్నం చేసింది. దాంట్లో ఆవిడ చాలా క్లియర్ కట్గా నేను ఆయన్ని ప్రేమించాను, నేను ఆయన్ని పెళ్లి చేసుకుందాం అనుకునే విషయం అక్కకి తెలిసిపోయింది అనే మాట ఆవిడ చెప్పడం, నేను ప్రేమించి ఇచ్చాను ఆయనకి వాచ్ అనే మాటలు చాలా క్లియర్ కట్గా విన్నాం. సో వాళ్ళు కొట్టుకున్నా తిట్టుకున్నా ఏమున్నా కూడా ఇది ఒక ప్రేమికుల వివాదంలానే నాకు అనిపించింది తప్ప, ఇప్పుడు మీరు అన్నారు కదా కొడితే గుర్తు రాలేదంటే, ప్రేమలో ఉన్నప్పుడు లేకపోతే మొగుడు పిల్లలు అప్పుడప్పుడు కొట్టుకుంటారు. సరే కొట్టుకుంటే ఆ కొట్టుకున్న దానికి కేసు పెట్టు, కొట్టిన దానికి కేసు పెట్టాలి. రేప్ కేసు పోక్సో కాదు కదా, అది నా పాయింట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే శేఖర్ భాష అనే వ్యక్తి తన ఫేమ్ కోసం మాత్రమే ఇవన్నీ చేస్తున్నాడు అనేసి చాలా మంది అంటున్నారు. మరి దీన్ని మీరు ఎలా డిఫెండ్ చేసుకుంటారు? నేను ఎలా డిఫెండ్ చేసుకుంటానంటే అమ్మా, నిజంగానే నాకు అదే కావాలనుకుంటే 4 రోజుల నుంచి మీరు ఇంటర్వ్యూకి అడుగుతున్నారు, ఇదిగో వస్తా అదిగో వస్తా అని చెప్పి రాకుండా ఫైనల్గా ఇవాళ వచ్చాను. సో నాకు అదే కక్కుర్తుంటే ఏదో రకంగా మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చి కూర్చునేవాడిని. పాయింట్ ఏంటంటే దీనికోసమే కదా, నేను ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత చాలా రకాలుగా నన్ను ఇంటర్వ్యూలు చేస్తుంటారు. కొంతమంది బిగ్ బాస్ గురించి అడుగుతుంటారు. సో అలా అడిగినప్పుడు ఎట్లాగో ఇంతకుముందు నేపథ్యం ఇది ఉంది కాబట్టి దీని గురించి కూడా అడుగుతారు. సో ఎవరు ఏమనుకున్నా నేను ఫేమ్ కోసం కూడా కాదు, నేను ఒకటి ఫేమస్ చేశారు, నన్ను ఫేమస్ అవ్వాలని నేను ఇప్పుడు ట్రై చేయలేదు. ఫేమస్ చేసేసిన తర్వాత నాకు ఇది ఒక అప్పు తీసుకున్న ఫీలింగ్ వచ్చింది. సడన్గా 18 ఏళ్ళు లేని టక్ మంది తీసుకెళ్ళి నన్ను అక్కడ పెట్టారు, ఆ తర్వాత బిగ్ బాస్ తీసుకెళ్ళిపోయారు. సో దీనికి అంతటికీ కారణం మీలా నన్ను ఇంటర్వ్యూలు చేసి నన్ను కూర్చోబెట్టి క్వశ్చన్లు అడిగి సరే ఏమైంది దానికి జరిగింది. ఇప్పుడు నేను అంటే డైరెక్ట్గా మీడియానే హైప్ చేసింది అంటారు. ఖచ్చితంగా అమ్మ. ఇప్పుడు నేనే అడిగి అండి నన్ను ఇంటర్వ్యూ చేయండి అని చెప్పి నేను మీ దగ్గరికి వచ్చి నేను చేసుంటే అదో రకమైన నేను ఫేమస్ అవ్వడానికి ట్రై చేశాను అనుకోవచ్చు. బట్ మీరు పిలిచి నన్ను ఒక వాల్యూ ఇచ్చి కూర్చోబెట్టి ఇంత చేస్తున్నప్పుడు ఈ రుణం ఏదో ఒక రకంగా తీర్చుకోవాలి నేను. అది ఏంటి అంటే, సరే నేను చేస్తున్న ఈ పోరాటం ఏదైతే ఉందో అది మామూలుగా అంతకుముందు రేడియోలో 2-3 చెప్పేవాడిని. ఇవాళ ఇన్సిడెంట్ జరిగింది, పాపం ఒక ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేసింది, ఈ చట్టాలు మరి ఇంత కఠినతరంగా ఉంటే ఇలాగే జరుగుతుంది, మనం మార్చుకోవాలి, ఇలా రేడియోలో ఒక మాట చెప్పేసేవాడిని. బట్ ఇవాళ నా పొజిషన్ ఎలా ఉందంటే, నేను చెప్తే 100 మంది 1000 మంది వింటారు, దానికి ఒక వాల్యూ ఇస్తున్నారు. మరి దీంతో మనం ఏదైనా సరే ఇట్లా ఒక చట్టాన్ని మార్చుకోగలిగితే కొన్ని 100 ప్రాణాలు లేకపోతే 1000 ప్రాణాలు మనం దక్కించుకోవచ్చు. ఈ ప్రయత్నం తప్ప ఏదో ఫేమస్ అవుదాం, ఇంకా ఏం ఫేమస్ అవుతామమ్మా. అయితే అసలు ఇప్పుడు ఎవరొకరు వెనుక ఏదో ఒక పెద్ద సపోర్ట్ ఉంటేనే ఇంత వైరల్ అవుతాము అనేసి అనుకుంటుంటారు. మరి అసలు శేఖర్ భాష వెనకాల ఎవరున్నారు? ఆయనకి ఎక్కడి నుంచి ఇంత ధైర్యం వెనకాల వచ్చింది? అంకిత ఉంది, అమ్మ ఛానల్ ఉంది, అమ్మాయినా ఏఎన్ఎన్, ఇలా ప్రతి మీడియా కూడా వీటిలో ఏదో నిజం ఉంది, మాట్లాడేది విందాం అని చెప్పి పిలవడం, అదే నా వెనకాల ఉన్నది మీడియా మాత్రమే. చెప్తున్నాను కదా. ఓకే. అంటే ఇప్పుడు మీకు ఈ ఉద్యమం ఒకటి స్టార్ట్ చేశా అనేసి అంటున్నారు, దీన్ని ఎండప్ చేయాలి అని అనిపిస్తుందా, లేకపోతే దీన్ని కంటిన్యూ చేయాలి అని ఉందా? తొందరగా వీలైనంత తొందరగా ఎండ్ చేసేసి నా పని నేను చేసి, నాకు ఇది కాదు, నేను ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నా. అండ్ అలాగే నా జీవితం, నా ఫ్యామిలీ, నా పర్సనల్ సినిమా చూసుకొని కొన్ని యోగాలు లేదు. నేను హాయిగా కూర్చొని ఇంట్లో టీవీలో ఆర్ఎల్స్ స్క్రీన్ వేసుకొని ప్రొజెక్ట్ వేసుకొని సినిమాలు చూడాలి, అలా హ్యాపీగా ఉండేది ఒకప్పుడు నా జీవితం. బట్ ఇప్పుడు పరిగెత్తడం అయిపోతుంది. దీనికి ఎండ్ కార్డు ఖచ్చితంగా కావాలి. ఒక 6 నెలల లోపల గట్టిగా ఢిల్లీ వినబడే రేంజ్లో ఒక చప్పుడు చేసి ఇది మారుస్తాం అని చెప్పి ఒక చిన్న ప్రామిస్ తీసుకొని పెద్దలతోటి నేను ఇంకెవరన్నా ఉంటే కంటిన్యూ చేయడం చెప్పి వాళ్ళకి అప్పగించేసి నేను సెలవు తీసుకున్నాను. అంటే ఇప్పుడు ఒక కేసు వెనుక ఒక్కొక్కటి ఇలా వస్తూనే ఉంటాయి కదా. అదేమ్మా, ఇంకా అంటే చట్టం మారిపోయిన తర్వాత ఇప్పుడు ఈ అరెస్టులు ఇంత పర్వం లేదు, ఇది ఉండకూడదు అని చెప్పి ఒక చిన్న చట్టం వచ్చింది అనుకోండి, తర్వాత నా పని ఉండదు పెద్ద.
అండ్ ఇప్పుడు ఇండస్ట్రీ వచ్చేసి పొలిటికల్లో కూడా వెళ్ళిపోయింది. రీసెంట్గా మీరు కూడా వినే ఉంటారు, కొండా సురేఖ, సమంత అలాగే నాగార్జున ఫ్యామిలీ మీద అనేకమైన సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు కేటీఆర్ పైన. సో దీనిపైన మీరేమంటారు? సో ఆవిడ పొరపాటును చేశాను, క్షమించండి అని కూడా ఆవిడ తర్వాత అంది. అవును. సో నేను చెప్పడంగా తప్పని ఆవిడే ఒప్పుకుంది, క్షమాపణ కూడా అడిగింది. దానికి హర్షించాలి మనం ఖచ్చితంగా. తప్పు అందరూ చేస్తారు, కానీ తప్పు తెలుసుకొని అది ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి చెప్పడం కూడా గొప్ప విషయమే. అండ్ ఇప్పుడు చూసుకుంటే కొండా సురేఖ వైపు కూడా ఒక మహిళా లాయర్ అయితే ఉన్నారు. ఆవిడ ఇప్పుడు జస్ట్ ఒక 3-4 అవర్స్ ముందు ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే ఇక్కడ కొండా సురేఖ నార్మల్ గానే మాట్లాడింది, ఎవరితోనూ పడుకుంది అని మాత్రం చెప్పలేదు కదా అని. సో అక్కడ పడుకుంది అన్న వర్డ్ ఎంతవరకు కరెక్ట్? ఒక మహిళ అయ్యుండి వేరే మహిళ గురించి అట్లా మాట్లాడడానికి. దీని కోడిగుడ్డి కేకలు పెక్కడం అంటారు. ఇప్పుడు ఆవిడికి ఏదో రకంగా వాళ్ళ క్లయింట్ని సేవ్ చేసుకోవాలని ఉంటుంది. సో దానికి ఆవిడ తగ్గట్టుగా డిఫెన్స్ ప్రిపేర్ చేసుకుంటుంది. దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. కాకపోతే ఈవిడ ఒప్పుకుంది కదా చాలా క్లియర్ కట్గా. అది అంత దారుణంగా అందా, కొంత దారుణంగా అందా, ఎలా అన్నా కూడా అది ఖచ్చితంగా డిఫేమింగ్గానే ఉంది. అండ్ నాకు కూడా తప్పుగానే అనిపించింది. బట్ ఆవిడ క్షమించమని అడగడం మంచి పరిణామం. బట్ నేను అక్కడితో వదిలేస్తాను నేను. కానీ సఫర్ అయింది మీరు, నేను కాదు కదా, ఆయన ఫ్యామిలీ. సో ఆయన దాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నారు, ఆయన బాధ మనం అయితే పడలేం కదా. ఆయన బాధకి ఆయన కేసు వేసారు, ఇంకా జరుగుతుంది. మరి ఎందుకు ఇండస్ట్రీని పొలిటికల్తో ఇట్లా లింకప్ చేయాలని చూస్తున్నారు? అసలు దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా? మీడియా వాళ్ళకి చిలువలు పలువులుగా న్యూస్లు కావాలి కాబట్టి అంటే ఏది ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్న ప్రభుత్వాన్ని వేసుకుంటున్న. ఇప్పుడు మీకు సపోర్ట్ చేసేది మీడియానే, ఇక్కడ ఇండస్ట్రీకి అండ్ పొలిటికల్ కి కూడా మీడియానే. అంతే అంతే అన్నిటికీ. అంటే కొన్నిసార్లు అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ బ్లో చేస్తారు. ఇది నిజంగా అంత ఉందా లేదా మనకు తెలియదు. ఖచ్చితంగా అంటే ఉందంటే సాక్ష్యాలు చూపించి మాట్లాడితే అదొక తీరు. బట్ ఊహాజనితమైన కథనాలు చాలా ఉంటాయి. సో అందులో కొంతమంది ఇలా చేసి, ఇప్పుడు ఈ మాట ఏదైతే ఉందో ఇండస్ట్రీని ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది అనే దానికి సాక్ష్యాలు ఏమిటున్నాయి? అదొక రాత అంతే. నిజంగా సాక్ష్యాలు ఏమైనా ఉండొచ్చు, 2-3 వచ్చినా ఉండొచ్చు. బట్ ఇండస్ట్రీనే చాలా పెద్ద ఇది. ఇండస్ట్రీలో వేల మంది ఉన్నారు. అందులో ఒకరిని టార్గెట్ చేస్తే చేసినట్ట, ఇద్దరిని చేసినట్ట, 100 మందిని చేస్తే టార్గెట్ చేసినట్ట. ఇండస్ట్రీలో ఏం చెప్పాలంటే ఈ పార్టీ వాళ్ళకి సంబంధించిన బోల్డ్ మంది ప్రొడ్యూసర్లు కూడా ఉంటారు ఇండస్ట్రీలో. ఆ పార్టీని సపోర్ట్ చేసిన యాంకర్లు ఉంటారు. లేకపోతే అంతెందుకమ్మా, మీడియా ఛానల్స్లో ఇక్కడ ఒక ఛానల్ ఒక పార్టీని సపోర్ట్ చేస్తే ఇంకో ఛానల్ ఇంకో పార్టీని సపోర్ట్ చేస్తుంది. మీడియా ఇండస్ట్రీ చాలా పెద్దది, ఒక ఊర్లాగా. ఆ ఊర్లో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, అంతా ఒక ఘాటి కట్టేలేం. అది ఇప్పుడు ఇండస్ట్రీలో చూసుకుంటే గద్దర్ అవార్డు ఇవ్వాలి అనేసి ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. మరి ఇప్పుడు గద్దర్ అవార్డు ఎందుకు క్యాన్సిల్ అయింది? చాలా వరకు సోషల్ మీడియాలో ఏం వింటున్నాం అంటే రేవంత్ రెడ్డి సర్కారే దీన్ని ఆపేస్తుంది అన్నట్లు కూడా వింటున్నాం. అగైన్ సాక్ష్యాలు లేకుండా మాట్లాడడం ఇది. బట్ గద్దర్ గారికి అవార్డు రావాలని నేను కూడా డిమాండ్ చేస్తున్నాను. గద్దర్ గారికి కాదు, గద్దర్ పేరు మీద అవార్డు రావడం లేదు. ఎందుకంటే ఆయన నేను పర్సనల్గా కలిశాను ఇంతే దూరంలో. ఆయన నా ఫస్ట్ షో అంటే సలాం తెలంగాణ అని 2008లో అనుకుంటా స్టార్ట్ చేసాం. అంటే ఆల్రెడీ అప్పటికి నేను ఆర్జీగా ఉన్నాను, బట్ ఒక రీవ్యాంప్ చేసాం అనమాట. సారీ 2014 మనకి తెలంగాణ ఫామ్ అయిన తర్వాత. అప్పుడు 14 అప్పుడు తెలంగాణ కోసం ప్రత్యేకమైన షో చేయాలని చెప్పి సలాం తెలంగాణ అని చెప్పి షో స్టార్ట్ చేసాం. అప్పుడు ఎవరిని గెస్ట్గా ఇన్వైట్ చేయాలి అని చెప్పి గద్దర్ గారిని ఇన్వైట్ చేసాం. జనరల్గా ఆయన రారు, మొత్తానికి ఏదో రకంగా పెద్దగా కాంటాక్ట్ చేసి సార్ మీరు రావాలని చెప్పి మొత్తాన్ని పిలిచికొస్తే వచ్చారు. ఆయన సింపుల్ మనిషి, ఆయన చేతులకు ఉంగరాలు లేవు, చైన్లు లేవు, ఆయన పెద్ద ఆస్తులు ఇంకోడబట్టలేదు, చాలా నిరాడంబరమైన జీవితం బతికాడు, ఒక కాజ్ కోసం బతికిన మనిషి. ఆయన పేరు మీద అవార్డు ఖచ్చితంగా ఉంటే అందరికీ గర్వకారణం. ఆ ఎక్స్పీరియన్స్ మీతో చెప్తా. ఆయన వచ్చినప్పుడు కర్ర పట్టుకొని ఒక ఇదేసుకొని అలా వచ్చి ఇక్కడ ఇంత పొట్టేసుకొని అక్కడ కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆయన స్టార్ట్ చేశారనమాట మాట్లాడడం. హై వాయిస్, అంటే మాకు ఇవి మైక్స్ ఉంటాయి కదా రేడియోలో, చాలా పెద్ద పెద్ద మైక్స్ ఉంటాయి. ఆయన మాట్లాడితే మేము ఫెడరల్ అన్నీ మొత్తం డౌన్ చేసినా కూడా వచ్చేస్తుంది, అంత హై పిచ్ అనమాట. ఐ మీన్ వెరీ లౌడ్ వాయిస్ అనమాట. నడుస్తున్న పొద్దు మీద పొడుస్తున్న చంద్రమా పోరు తెలంగాణ అనేటప్పటికి అసలు చాలా మంచి వ్యక్తి కూడా, మంచి మనిషి, నిస్వార్థమైన మనిషి, నిస్వార్థంగా బతికారు. సో ఆయనకి ఖచ్చితంగా ఆయన పేరు మీద అవార్డు రావడాన్ని నేను హర్షిస్తా. గవర్నమెంట్ కూడా చూస్తే బాగుంటుంది. ఓకే,
అయితే ఇప్పుడు చూసుకుంటే నార్మల్గా బిగ్ బాస్ ఏదైతే ఉందో, సో బిగ్ బాస్లో చూసుకుంటే కన్నడ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, తెలుగు వాళ్ళని తొక్కేస్తున్నారు అనేది బాగా వినిపిస్తుంది. సో దీనిపైన మీరేమంటారు? అలా అనిపిస్తుంది, కానీ అలా ఉందని నేను అనుకోను. ఓకే. వాళ్ళు ఇప్పుడు జనరల్గా మన తెలుగు ఇండస్ట్రీలో బొంబాయి నుంచి హీరోయిన్స్ని ఎలా తెచ్చుకుంటారో బెంగళూరు నుంచి తెచ్చుకుంటున్నారు, అలాగే సీరియల్ ఆర్టిస్టులు కూడా చాలామంది అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఓకే. సో జనరల్గా టాలీవుడ్ ఈజ్ ఇప్పుడు బాలీవుడ్ కన్నా టాలీవుడ్డే చాలా గట్టిగా నడుస్తుంది. సో దీంట్లో ఛాన్సెస్ కోసం అక్కడి నుంచి చాలామంది వస్తున్నారు, వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యి మనలో మన వాళ్ళగా కలిసిపోయి బతుకుతున్నారు. అందులో సరే మరి యాదృచ్ఛికమా లేకపోతే కావాలనా అంటే నేను ఖచ్చితంగా యాదృచ్ఛికమే అంటాను. ఓకే. సో వీళ్ళు ఈ 4-5 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అదే ఛానల్కి టీవీ సీరియల్స్లో రకరకాల దీంట్లో చేశారు. సో అందులో భాగంగా అంతే తప్ప అక్కడ పైన ఎవరో కన్నడ వాళ్ళు ఉండి టాప్ పొజిషన్లో మా కన్నడ వాళ్ళే రావాలి అందుకే వాళ్ళని తీసుకురావాలని అనేది అయితే వేరే లాంగ్వేజెస్ లో చూస్తే ఎక్కువ వేరే వాళ్ళని తీసుకోరు, కానీ మన తెలుగులో మాత్రమే బయట నుంచి తీసుకొస్తున్నారు అన్న టాక్ కూడా బాగా ఎక్కువగా ఉంది. తెలుగు వాళ్ళనే టార్గెట్ చేసి బయటకు పంపిస్తున్నారు అనేది కూడా అలా అనుకోలేమమ్మా. అలా ఏం లేదంటే కాదు, ఖచ్చితంగా కాదు. మన తెలుగు బీయింగ్ హిందీ తర్వాత అంత మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్, తెలుగు పాపులేషన్ చాలా ఎక్కువ. కొమ్మ పెరిగే కొద్దీ బ్రాంచెస్ అవుతాయి. అవును. సో అలా ఎంత పెరిగితే మన హృదయం అంత విశాలంగా ఉండాలి. ఒరిస్సా వాళ్ళు వచ్చినా, ఉత్తరప్రదేశ్ వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చా మన హైదరాబాద్ ఈజ్ వెల్కమింగ్ టు ఎవ్రీబడి. ఇట్స్ మినీ ఇండియా. ఇవాళ మీరు నేను బయటకు వెళ్తే ఒక ఆటో ఎక్కితే తెలుగు మాట్లాడడం, భయ్యా కిత్నా, అదే వస్తుంది మన నోట్లో నుంచి. సో అందరూ వెల్కమే, బట్ వచ్చిన వాళ్ళు ఇది కూడా మన ఇది అనుకొని అంతే ఇదిగా ప్రేమగా ఉండడం అనేది ఇంపార్టెంట్. సో వీళ్ళెవరు కూడా ఖచ్చితంగా తెలుగు అంటే అంతే అభిమానం ఉంది వాళ్ళందరికీ, మాట్లాడుతున్నారు, తెలుగు మాట్లాడతారు. బట్ ఇది ఒక పొలిటికల్ చిన్న రాజకీయ కోణం ఇది. కానీ ఇక్కడ గమనించాల్సిన దానికన్నా ఏంటంటే ఈ 5 మంది కన్నడ వాళ్ళ తెలుగు వాళ్ళ అనే దానికన్నా ఈ 5 మంది ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి. ఆ ఫ్రెండ్స్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఒక కెప్టెన్ లేకపోతే చీఫ్ అవ్వాలనుకున్నప్పుడు ఓట్లు కావాలంటే వీళ్ళందరూ ఆల్రెడీ గ్యాంగ్ కదా. ఇప్పుడు నేను ఈ గ్యాంగ్లో ఒకళ్ళు నిలబడ్డారనుకోండి, వీళ్ళందరూ ఫ్రెండ్స్ కాబట్టి వీడికే వేస్తారు, నాకు అంత సపోర్ట్ ఉండదు. నేను లేకపోతే ఆదిత్య లేకపోతే నబిల్ మేమందరం కొత్త వాళ్ళం, నీకు అది రాదు ఇది రాదు అని చెప్పి వాళ్ళ గురించి వాళ్ళకి మా గురించి ఏమీ తెలియదు కాబట్టి తెలిసిన వాళ్ళని ఎంచుకుంటుంటారు. ఆ రకంగా మేము వెనకబడతాం. సో ఇదొక సజెషన్ ఏంటంటే అందరు కొత్త వాళ్ళు ఒకరికొకరు పరిచయం లేని వాళ్ళు ఉంటే దట్ విల్ బీ గుడ్. బట్ ఇలా బాగా థిక్ ఫ్రెండ్స్, అది కూడా మామూలు కాదు, బాగా క్లోజ్ ఫ్రెండ్స్. సో అందుకని ఎక్కువ ఫోకస్ అవుతున్నారు. దానివల్ల మిగతా కంటెస్టెంట్స్కి కొంత ఇంజస్టిస్ జరుగుతుంది, అన్ఫేర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ భాష గారు, ఇంటర్వ్యూ అడగగానే వచ్చినందుకు అండ్ మా స్టూడియోలో కూర్చుని లైవ్లో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ మా. సో చూసారు కదండి, మరి శేఖర్ భాష గారు ఎక్కడికి అప్స్కట్ అవ్వలేదు, ఎక్కడికి విదేశాలకైతే పారిపోలేదు. ఇప్పటి వరకు కూడా ఏఎన్ఎన్ న్యూస్ స్టూడియోలో కూర్చుని ఇంటర్వ్యూ అయితే లైవ్లో ఇచ్చారు. సో తను ఒక ఉద్యమంతోనే ఇవన్నీ స్టార్ట్ చేశానని అంటున్నారు. త్వరలోనే వీటన్నిటికీ ఎండ్ కార్డ్ పడాలి, ఆయన కూడా కొంచెం ఫ్రీ అవ్వాలి, ఆయన ఒక మూవీ తీయాలి అనేసి కూడా అనుకుంటున్నారు. సో నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ గెస్ట్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ వాచ్ ఏఎన్ఎన్ న్యూస్. దిస్ ఈజ్ అంకిత signing off.